పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రజలు బుద్ధి చెప్పినా బుద్ధి రాలేదు. బ్రహ్మనాయుడుకి అబద్ధం, అసత్య ప్రచారాలు, దుర్మార్గాలు చేయడం వెన్నెతో పెట్టిన విద్య బ్రహ్మనాయుడుది. వినుకొండ ఎమ్మెల్యే జీవి ప్రభుత్వం వచ్చి 50 రోజులు కాలేదు. ఎందుకు అంత ఈర్ష్య, ద్వేషం? 6 నెలలు కూడా ఆగలేవా బ్రహ్మనాయుడు అని ప్రశ్నించాడు. మాజీ ఎమ్మెల్యే మక్కెన ముఖ్యమంత్రి గారి బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ హత్య జరిగి 5 ఏళ్ళు అయింది. ఆనాడు ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది? మీ ప్రభుత్వం. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావుగా, ఏ రోజైనా మాట్లాడావా? అసెంబ్లీలో ఏ రోజైనా మీడియాలో మాట్లాడావా? ఏ రోజైనా మీ నాయకుడితోటి అయ్యా మీ బాబాయ్ చచ్చిపోయి 5 ఏళ్ళు అయింది లేదా 4 ఏళ్ళు అయింది, మరి దీని సంగతి తేల్చండి, లేకపోతే మనకి ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందని ఏ రోజైనా ఈ పనికి మళ్ళీ మాట్లాడా? ఎందుకు మాట్లాడలేదు? సొంత బాబాయ్ చనిపోతే ఈ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు తేల్చలేకపోయాడు. మళ్ళీ ఆయన వివేకానంద రెడ్డి కూతురు దాన్ని సిబిఐకి అప్పచెప్పేదాకా కోర్టులో పోరాడింది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయం జరగదని. అందులో ఇక్కడ హైకోర్టు ఉన్నా సరే, ఇక్కడ ఈ స్టేట్కి సంబంధించినటువంటి సిబిఐ అధికారులైనా సరే ఇబ్బంది అవుతుందని పక్క రాష్ట్రంలో అధికారులు కావాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళింది. అది మీ యొక్క పరిపాలన మీద ఉన్నటువంటి సొంత చెల్లెలకు కూడా నమ్మకం లేని పరిస్థితి మీ ప్రభుత్వంలో. ఎమ్మెల్యేగా ఆ రోజు వివేకానంద రెడ్డికి హత్య కేసులో కానీ, అట్లాగే ఈ పల్నాడు జిల్లాలో అనేక హత్యలు జరిగితే ఆ రోజు ఏ రోజు వాళ్ళ అరెస్టుల గురించి నువ్వు మాట్లాడలేదే? ఈరోజు వచ్చి దేవి అనుమానాస్పద మరణం గురించి నువ్వు బురద జల్తావా? ఏంటి నువ్వు జల్లేది బురద? నీ వ్యవహారం అంతా ప్రజలకు తెలిసిపోయింది. ఇక నోరు మూసుకొని ఉంటే ఇప్పుడైనా నిజాలు మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. జిలానీ రషీదు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవని దానికి రాజకీయ రంగు పూలినటువంటి నీచుడు నువ్వు. మీ నాయకుడే ఎక్కడ శవం దొరికితే అక్కడ గద్దలా వాలిపోతున్నాడు, రాబందులో వాలిపోతున్నాడు. ఏమన్నా దానికి అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా. ఈ పాపానికి ఈరోజు రషీద్ మరణానికి నువ్వేగా కారణం. ఆ రోజు వినుకొండలో గొడవలు జరిగితే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడ గొడవలు లేకుండా కంట్రోల్ చేశాం. తప్పు చేసిన వాడిని రౌడీ షీట్లు ఓపెన్ చేసి పనిష్మెంట్ ఇచ్చాం. నువ్వెందుకు చేయలేపావు? నీ దౌర్భాగ్యం వలన, నీ అసమర్థత వలన ఈరోజు నిండు ప్రాణం రషీద్ ప్రాణం బలైపోయింది. జిలానీ హంతకుడిగా అయ్యాడు. అదే ఆ రోజు నువ్వు గొడవలు కంట్రోల్ చేస్తుంటే వినుకొండలో ఈ పరిస్థితి ఉండేదనా? వ్యక్తిగత గొడవల్ని రాజకీయ రంగు పులివి దాన్ని పబ్బం గడుపుకోవాలని చూసే నీచులు మీరు. ఇప్పటికైనా వాస్తవాలను ఒప్పుకుంటే ప్రజల్లో గౌరవంగా ఉంటుంది. నీచ రాజకీయాలు మానుకోవాలని నేను హితవు పలుకుతా ఉన్నా బొల్లా బ్రహ్మనాయుడికి. 5 ఏళ్ల పాలనలో మీరు చేసిన దౌర్జన్యాలు, దుర్మార్గాలు, దాడులు, అరాచకాలకి గిఫ్ట్ ఇచ్చారు ప్రజలు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. 30,000తో నిన్ను చిత్తుగా ఓడించి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఇకనైనా మారు. నేను నీచ రాజకీయాలు మానుకో, బురజల్లే కార్యక్రమాలు మానుకో, వాస్తవాలు ఏమైనా ఉంటే మాట్లాడు, ప్రజలు అభినందిస్తారు. వేల్పూర్లో గస్తీ, పోలీస్ గస్తీ, ఆడ పోలీసు గస్తీ పెట్టి గొడవలు జరగకుండా చేస్తే నీకేంటి కడుపులో నొప్పి? ఆ గస్తీ ఎప్పుడు తీసేస్తారా, ఆడెప్పుడు తనుకొని చెప్తారా, దాన్ని పొలిటికల్ ఇష్యూ చేద్దాం అని రాబందులో కాసు కూర్చున్నావే. ఏదో ఒక గొడవలు కావాలా? గొడవలు చూడండి, గొడవలు రెచ్చగొట్టండి, నిద్ర పట్టదు. వేల్పూర్లో గొడవలు జరగకుండా ఉండటం కోసమే పోలీసులు గస్తీ పెట్టారు. ఆ గస్తీ ఎప్పుడు పోద్దా? అక్కడ తగాదాలు ఎప్పుడు రెచ్చగొడదామా, పబ్బం గడుపుకుందామా? పొలిటికల్ లబ్ధి కోసం ఆలోచించే బొల్లా బ్రహ్మనాయుడు కాస్త పద్ధతి మార్చుకొని వినుకొండ నియోజకవర్గం బాగుపడాలా, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని ఆలోచిస్తే మంచిది. గొడవల్లో నువ్వు ఇన్వాల్వ్ అయినా బొక్కలో చూపిస్తా. అదనా మీ ప్రభుత్వంలా కాదు. తప్పు ఎవరు చేసినా సరే, ఆయన మాజీ ఎమ్మెల్యే అయినా తోపైనా సరే, ఇన్వాల్వ్మెంట్ ఉంటే జైలుకు పోవటం ఖాయం.
కాబట్టి వేల్పూర్లో కానీ నియోజకవర్గాలు కానీ ఎక్కడ గొడవలు రెచ్చగొట్టకుండా వినుకొండని ప్రశాంతంగా ఉండని. సాగర్ జలాలు వచ్చినాయి, దేవుడి దయ వలన బ్రహ్మాండంగా అర్థంగా చెరువులు నింపుకుంటున్నాం, మంచినీళ్ళ చెరువులు నింపుకున్నాం, అన్ని చెరువులు నింపుకున్నాం, జలకళ మొదలైంది, రైతులు సంతోషంగా ఉన్నారు. నీ విషప చూపులు మాత్రం వద్దు, దాంట్లో నీ విషప చుక్కలు వేయద్దు, రైతుల్ని సంతోషంగా ఉండని. ఖచ్చితంగా దేవుడి దయ వలన సాగర జలాలు వచ్చినాయి, గుండ్లకమ్మ వాక్కి నీళ్లు వదిలాం, బ్రహ్మాండంగా పారుతున్నాయి, చెరువులు నింపాం, పంటలు బాగా పండుతాయి. ఖచ్చితంగా రైతుకి గిట్టుబాటు ధర ఉంటుంది, రైతులు సంతోషంగా ఉంటారు. దొంగ పెన్షన్ల గురించి మాట్లాడాడు.